ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆహ్, అన్విత దేవర్షి పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో ఆనందంగా, శాకాహారిగా, ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఆహ్, అన్విత దేవర్షి పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్విత. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్విత. థ్యాంక్ యూ మేడం. అన్విత హ్యాపీ బర్త్డే అమ్మా. కల్పన మేడం బర్త్డే కూడా. ఇప్పుడు ఏవి వేసి చెప్దాం అమ్మా. అన్విత హ్యాపీ బర్త్డే అన్విత. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. శుభాకాంక్షలు అన్విత. హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మా అంకితా మేడం, అమ్మా పాపకి హ్యాపీ బర్త్డే అండి. గ్రీటింగ్స్. అలాగే మా కల్పన చెల్లిది కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ అండి. బర్త్డే గ్రీటింగ్స్ అండి. హ్యాపీ బర్త్డే అన్విత. హ్యాపీ బర్త్డే కల్పన మేడం. నాకు పెద్దమ్మ అవుతుంది. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే కల్పన మేడం గారు. తనని కల్పన మేడం గారు 3 కోరికలు కోరుకోమనండి. ఇంకా మెడిటేషన్ చేద్దాం కల్పన మేడం కోసం. మూడు కోరికలు అది ఆధ్యాత్మికంగా ఉండాలి. శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి. నేను ఎప్పుడు శాకాహారిగా ఉండాలి. నేను ఏ జీవిని హింసించను. మెడిటేషన్ చేస్తాను. రోజు ధ్యానం చేసుకోవాలి బాగా. పత్రిజీ అందించిన జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేస్తారు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ మేడం. ఇవే అల్టిమేట్. దీనికి మించినవి లేవు. ఒకప్పుడు నేను మా ఫ్యామిలీని మార్చాలి, నేను శాకాహారిగా ఉండాలి, అందరికి చెప్పాలి, ముందు నా ఫ్యామిలీ మార్చాలన్న విధిలో ఉండేదాన్ని. మొన్న మేడం శైలజ మేడం గారు చెప్పారు కదా మిరాకిల్స్ థాట్స్ అని. ఆ రోజు నుంచి నా చేంజ్ అయింది. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. అప్పుడు అందరు అయిపోతారు. అందరు తదాస్తు. ఓకేనమ్మా. థ్యాంక్ యూ మేడం అందరికి. థ్యాంక్ యూ నవీన్. ఓకే తల్లి. ఓకే అమ్మా. కల్పన మేడం గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మరి మేడం గారిది కూడా ఏవి వేస్తారమ్మా? ఒక్క 5 నిమిషాలు ధ్యానం పెట్టారా? తీసుకుందామండి మేడం కోసం. దివికేగిన మా అమ్మ కల్పనామూర్తికి నీరాజులు చెల్లినట్టు ఈ చిన్ని విన్నపం. క్యారీ. కుమారి గారు కొంచెం నాకు హోస్ట్ ఇవ్వండి. నేను ఏవి వేస్తాను ఒకసారి. అందరూ ఒక 1 మినిట్ ధ్యానంలో కూర్చోండి. నేను ఏవి పెట్టేదాకా ఒక్క నిమిషం. 5 minutes కల్పన మేడం కోసం ధ్యానం చేద్దాము. సూర్యకుమారి ఇచ్చారా మేడం? వచ్చింది మేడం, వచ్చింది. వేస్తున్నాను. ఒక్క నిమిషం ఇది చేసిన తర్వాత ఏంటి ఇప్పుడు మెడిటేషన్ చేద్దామా? 5 minutes తర్వాత వేద్దామా? ఇది వేయండి. వేయమంటారా? సరే.
ఆమె చెంతకు వెళితే ఎలాంటి కష్టాలైనా దూరమవుతాయి. స్ఫూర్తిదాయకమైన ఆమె మాటలు ఏ సమస్యలనైనా దూరం చేస్తాయి. చిరునవ్వుతో ఆమె అందించే సహకారం ఎలాంటి వారికైనా సాంత్వననిస్తుంది. అలా తన మాటలతో, స్ఫూర్తిదాయకమైన పనులతో తన చివరి శ్వాస వరకు సమాజ సేవ చేసిన బ్రహ్మ విద్వన్మణి శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి గారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో శ్రీ బొల్లినేని సూర్యనారాయణ అన్నపూర్ణమ్మ దంపతులకు నవంబర్ 5, 1946వ సంవత్సరంలో జన్మించారు. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం రాజమండ్రి వాస్తవ్యులు సత్యనారాయణమూర్తి గారిని వివాహం చేసుకున్న ఆమె 1969-71 సంవత్సరాలలో విశాఖపట్నం పెందుర్తిలో నివసించారు. 1971వ సంవత్సరం జనవరి 5వ తేదీన కుమారుడు రవీంద్రకు జన్మనిచ్చారు. 1970-72 సంవత్సరాలలో విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అనంతరం 1975-76 సంవత్సరాలలో విజయవాడ హైస్కూలులో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1990-2003 వరకు ఏలూరు మున్సిపల్ హైస్కూలులో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. 2004 సంవత్సరం ఏలూరులో బ్రహ్మర్షి పత్రిజీతో ఆమెకు తొలిసారి పరిచయం జరిగింది. ఆనాటి నుంచి బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో తన వంతు సేవలు అందించారు. ఈ క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చురుగ్గా పాల్గొని 2004లోనే సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు. 2005లో మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ ట్రస్ట్ ను రిజిస్టర్ చేసి 2006వ సంవత్సరం నుంచి వేలాది ధ్యాన తరగతులు నిర్వహించి వ్యాధులు, సమస్యలతో బాధపడే వేలాది మందికి ధ్యానం ద్వారా ఉపశమనం కలిగించారు. అదే సంవత్సరం మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ ను స్థాపించి బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించారు. 2007లో భారతదేశంలోనే మొదటిసారిగా పిరమిడ్ హౌస్ ను ఏర్పాటు చేసి జనవరి 23న పత్రిజీ మహాసేనితో ప్రారంభింపజేశారు. ఆనాటి నుంచి తన చివరి క్షణం వరకు వేలాది ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అందరికీ చేదోడువాదోడుగా ఉంటూ ఎంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు పూయించారు. అలాంటి మాతృమూర్తి, కరుణామయ్య అయిన శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి గారు మే నెల 6వ తేదీన భూలోకయాత్రను ముగించుకుని ఉన్నతలోకాలకు ప్రయాణమయ్యారు. తన జీవనయానంలో ఆమె చేసిన సేవలు అనన్య సామాన్యం. ఆ త్యాగశీలికి, ఆదర్శమూర్తికి ధ్యానాంజలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి ఈ రోజు పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు జరుపుకుంటున్న స్వర్ణమాల మేడం గారు మరి మాతృమూర్తి ఎంతో స్ఫూర్తిదాయకం. అందరికీ కూడా ఎంతో ధ్యానం చేసి, ఎంతో ధ్యాన ప్రచారం చేసి ఎంతో మందికి ఆవిడ వెలుగునిచ్చారు. మరి అలాంటి మాతృమూర్తికి మనందరి ఆవిడ అందరికీ ఉండాలి. మనకి కల్పన మేడం గారి ఆశీస్సులు మనందరి పైన ఉండి మనందరం కూడా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయగలిగే శక్తిని, స్థితిని కల్పనామూర్తి గారు ఇవ్వాలి. మరి ఆ మాతృమూర్తికి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలుపుదామండి. శుభాకాంక్షలండి కల్పనామూర్తి గారికి. మా తరపున ఎంతో ఎత్తు ఎదిగారు. సార్ నిన్న అనుకోకుండా ఈ రోజు క్లాస్ వచ్చింది. మేడంకి విషెస్ చెప్పడానికే సార్ ఇది. అసలు చూసారా సార్, అసలు మేడంకి విషెస్ చెప్పడానికే మీ క్లాస్ ఈ రోజు. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. కల్పనామూర్తి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పనా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పనా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పన మేడంకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అమ్మ కల్పనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పన మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పన మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్పన మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మా కల్పన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య బాగున్నారా? ఇంకా ఇంకా చెప్పండి. ఓకేనండి. మేడం బాగున్నారా? మరి మన మాతృమూర్తి అయిన కల్పన మేడం గారి ఆశీస్సులు, అనుగ్రహం, పత్రి సార్ ఆశీస్సులు మనకి ఎలా అయితే ఉన్నాయో అలాగే మన కల్పన మేడం గారి ఆశీస్సులు కూడా మన అందరి పైన ఉండి మన అందరం కూడా ఆ తల్లి బిడ్డలం లాగా మనం ఆవిడ నేర్పిన జ్ఞానాన్ని అంతటిని తీసుకుని ఆవిడ ఎలా అయితే ఆధ్యాత్మికంగా ఎదిగారో మనం కూడా అలా ఎదిగి ధ్యాన ప్రచారం చేసి అద్భుతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మూర్తి సార్కి స్వాగతం, సుస్వాగతం అండి. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సార్ మూర్తి సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేశాను. ఓకే. విశేషం ఏంటంటే ప్రతి క్లాస్లో కూడా చెప్తా ఉండేది, పత్రిజీ కన్నా నేను 1 year పెద్ద, 6 రోజులు పెద్ద. 11వ అయితే November 5th ఈవిడే, 6 రోజులు తేడా. ఇంకొక విశేషం ఏంటంటే ఈవిడి బర్త్డే November 5th, మా మ్యారేజ్ డే June 5th, మా బాబు బర్త్డే January 5th. ఆ 5th అనేది అలా కోయిన్సైడ్ అయిందంటే, ఇప్పుడు బర్త్డే అనేది మన చేతిలో లేదు కదా, కానీ అలాగా అయింది అది. అలాగే ఈరోజు నవీన మేడం మీ క్లాసు అంటే ఈరోజు కూడా November 5th అవడం, ఆవిడ బర్త్డే అవడం జరిగింది. సో ఇది న్యూమరాలజీ అనమాట, ఒక్కొక్కరికి అలాగే ఉంటుంది అనమాట, కోయిన్సైడ్ అవుతుంది అనమాట. అందరికీ ధన్యవాదాలు మీరు అందరు చెప్పింది. సరే మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. ఓకే. కొన్ని రోజుల క్రితం ఇదే వేదిక మీద 2 రోజులు చెప్పడం జరిగింది. ఒకటి సృష్టి రహస్యం అని, రెండోది గురు పరంపర అంటే గురువులతో సాంగత్యం అని. అది మెయిన్ చెప్పదలసింది మనకి ఆఖరి గురువు మన జగద్గురు పత్రిజీ గురించి చెప్దామంటే కూడా అక్కడ దాకా వచ్చేసరికి టైం అయిపోయింది. సరే మరొక అవకాశం ఇవ్వండి, కేవలం పత్రిజీతో నా సాంగత్యం, నా ప్రయాణం చెప్తానని చెప్తే, అది నిన్న నవీన మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన పత్రిజీ మహిళా చైతన్యాన్ని వేదిక నిర్వాహకులకు అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకు అవకాశం ఇస్తేనే కదా నేను అందరికీ మీకు ఏదో ఒకటి సంథింగ్ నాకు తెలిసింది ఏమన్నా చెప్పగలుగుతాను, చెప్దామని అనుకున్నది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ వేదికని ఉపయోగించుకొని చక్కని ఎంత అవకాశం చూడండి, ఏమాత్రం ప్రతి వాళ్ళు కూడా దీంట్లోకి రావాలి, అందరూ చెప్పాలి. ఎంతమంది గురువులు, ఎంతమంది మాస్టర్లు చెప్తున్నారు చూడండి. సో విషయానికి వస్తే ఈ కొంచెం 2 నిమిషాలే ఫ్లాష్ బ్యాక్. గురువులు అంటే ఎవరు? గురువు అంటే పొదువైన వాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే సమత్వం జ్యోతిర్మగయ అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాళ్ళు, అజ్ఞానంలోంచి జ్ఞానం తీసుకొచ్చేవాళ్ళు గురువు అంటే. మరి అటువంటి గురువులు మనకి ప్రథమ గురువు ఎవరు అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఉంది కదా. అలాగా అంచేత ముందు ప్రథమ గురువు తల్లి, తండ్రులు. తర్వాత మనకి భౌతిక విద్య నేర్పిన మన చిన్న స్టేజ్ నుంచి ఎలిమెంటరీ స్టడీస్, హై స్కూలు, కాలేజీ, అంటే నా వరకు కాలేజీ,
వీళ్ళందరూ గురువులు కూడా నేను అందరికీ కూడా మరి కృతజ్ఞాభివందనలు, శతకోటి నమస్కారాలు. తర్వాత మరి ఈ భౌతిక గురువులు లో ఏం నేర్చుకున్నాం అంటే మనం ఎడ్యుకేషన్ అన్ని విధాల, తర్వాత మన ఉద్యోగాలకి అని దేనికైనా కూడా, కానీ విజ్ఞానానికి, కానీ ఆధ్యాత్మిక విద్య నేర్పిన గురువులు అసలైన గురువులు అని నేను చెప్తున్నాను. అది మనకి మనం శరీరమే కాదు, మన ఆత్మపరంగా మనకి ఎంతో జ్ఞానం అందించిన గురువులు. నా వరకు వస్తే కనుక మరి నేను ఎన్నో రంగాల్లో మొదలైంది, అది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఆ గురువులు ఎలాగంటే విపశ్యనా మెడిటేషన్ లో గోయంకాజీ, స్కై మెడిటేషన్ లో వేదాంత మహర్షి, సోమనాథం మనోయోగ సాధనలో సోమనాథ మహర్షి, సిద్ధ సమాజంలో రిషి ప్రభాకర్జీ, టిఎం మెడిటేషన్ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ లో మహర్షి, ఎంఎంఏలో భిక్ష్మయ్య గురుజీ, జగ్గి వాసుదేవ్ జగద్గురు, తర్వాత డాక్టర్ పితామహ పత్రిజీ. అక్కడ దాకా ముందు అయినా అన్ని రంగాల్లో ఏదో మేము ఏలూరులో ఉండేవాళ్ళం అండి. ఏ గురువు వచ్చినా సరే అందరినీ ఆహ్వానించి వారి ద్వారా ఏదో సేకరించుకుని ఆఖరికి ఫైనల్ గా 2004లో మన PSSM లో రావడం, పత్రిజీ మహాశయతో పరిచయం కావడం జరిగిందండి. మేము మొదట మేకా వెంకటేశ్వరరావు గారు 2004లో మా ఇంటికి రావడం, ఇక్కడ ఎవరో కొంచెం ధ్యానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఇంకోటి వస్తూ ఆయన రావడం, వస్తూనే మాకు అప్పటికే సిద్ధ సమాజ యోగాలో నిష్ణాతులు అయ్యాం మేము. 2004 నుంచి 1900 మనం యోగా నేర్చుకున్నాం కదా, 19 నేర్చుకున్నారు. మీట్ చేయండి ఎవరికి. 1994 నుంచి 2000 వరకు కూడా మేము ఇది మా ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పటి నుంచి అంటే 1990 నుంచి. అక్కడి నుంచి 2000 వరకు ఈ అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ సిద్ధ సమాజ యోగా అక్కడ మాకు ఇలా వెంకటేశ్వర గారు వచ్చారు. ఎవరంటే అప్పుడు మేము షార్ట్ టైంలోనే ఒక 30 మందిని గ్యాదర్ చేసాం. అప్పుడు ఫస్ట్ ఆయన క్లాస్ చెప్పడము, మన ఆనాపాన సతి ఇదంతా కూడా. అంటే అంతకుముందు బుద్ధుడు విపశ్యనా మెడిటేషన్లో తెలుసును, ఇంకా ఇక్కడ పూర్తిగా మన పత్రిజీ చెప్తున్న దానికి వెంకటేశ్వర మొదలు పెట్టారు. మాతో పాటు ఎక్కడెక్కడ ఏలూరులో ఉన్న కొంతమంది దగ్గర కూడా వెళ్ళి క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎన్ఎన్ ప్రసాదరావు గారు, మరి అందరూ పాపులర్ కదా ఇప్పుడు. ఎన్ఎన్ ప్రసాదరావు గారిని మేమంతా బాగా ఫ్రెండ్స్. అంతకుముందు SSY కానీ, లేకపోతే మన మంత్రి సత్యనారాయణరాజు గారి స్కీమ్ కానీ, ఏదైనా ఎనీథింగ్ ఏది ఉన్నా సరే ముందుకెళ్ళి వాళ్ళు అనమాట. అందులో ఆ సందర్భంలో ఎన్ఎన్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పామన్నమాట. మరి మన ముందు మనం బ్రహ్మర్షి వీర్రావు గారిని పిలుద్దాము, మనం తర్వాత మన పత్రిజీ గారిని ఇన్వైట్ చేద్దాము అనే సందర్భంలో ముందు మేమంతా కలుసుకున్నప్పుడు బ్రహ్మర్షి వీర్రావు గారిని ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేస్తే ఒక గ్యాదర్ అయ్యి మొత్తం ఒక 300 మంది గ్యాదర్ అయ్యారు ఒకసారికి. అప్పుడు ఇదంతా కూడా ఎప్పుడంటే అక్టోబరు 2004 అండి, 2004 ఎంట్రీ.
ఆ తర్వాత సార్ని పిలిచాము, పత్రిజీని ఇన్వైట్ చేసాము. అప్పుడు బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది. ఒక కళ్యాణ మండపంలో మొదలైంది. తర్వాత అదే అప్పుడు ఏంటంటే నేను ఎక్కువగాను కెమెరా పెట్టుకుని తిరుగుతుండేవాడిని, అందరినీ షూట్ చేస్తున్నాను. సరే మెడిటేషన్ చేపించారు. ఆ మెడిటేషన్లో ఏంటంటే నా మిస్సెస్ కల్పన కింద కూర్చున్నారు, నన్ను పైన రమ్మన్నాక నానాటి బతుకు నాటకము అనేది పాడేటప్పటికి ఆయనకి అంత శ్రావ్యంగా ఇచ్చేటప్పటికి ఈవిడ బాగా స్పందించింది. విభర్షణలో 4 రోజులు రాని స్పందన ఇందులో ఒక్క రోజులో ఆ గేయంతో బాగా స్పందించింది ఈవిడ. సో ఈ విధంగా తర్వాత మరి తెలుసు కదా, పత్రిజీ వచ్చారంటే వాళ్ళు షేక్ హ్యాండ్ కావాలని అందరూ అలా కోరుకుంటూ ఉంటారు కదా. అట్లనే అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మా టెనెంట్ అనమాట. ఆ టెనెంట్ ఆయన కొంచెం పెరాలిటిక్, కొంచెం నెగిటివ్ ఉంది. కానీ మేము ఏదో తంటాలు పడ్డాం. వెంకటేశ్వరరావు 4x4 పిరమిడ్ పెట్టి 1 నెలలు ధ్యానం చేయించాడు. ఆఖరికి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి ఆయన చేయి జాపి ఉంటారు బహుశా, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాల. సరే అది పక్కన పెట్టండి. తర్వాత మేము వచ్చి లంచ్ టైంలో కూర్చున్నాం పక్కనే. సారు నన్ను పక్కన కూర్చోబెట్టి తనకు వచ్చిన ఫస్ట్ ప్లేట్ ఆయన ఇచ్చారు. అది ఆయన సంస్కారం అది. సో అప్పుడు ఓ టైంలో ఏమైంది అంటే, అప్పుడు అందరూ మామూలుగా పలకరిస్తున్నారు చుట్టూ. నేను మరి అప్పుడు తెలియదు కదా అంతగా సార్ పూర్తిగా, అదే ఫస్ట్ డేనే. సార్ ఈయన పలానా సో అండి, ఆయన ఏదో చెప్తున్నాడు అనమాట. అలాగా ఒక్కసారి సీరియస్ అయిపోయారు నాకు. అదే నాకు ఇచ్చిన ఫస్ట్ కిక్. ఏంటంటే, నువ్వు ఒకరి గురించి ఒకళ్ళతా తీసుకోవద్దు, అది కరెక్ట్ కాదు అని ఒక్కసారి ఇలా చూశారు అంతే. అదే నాకు కానీ నేను చెప్తున్న అందులో ఒక క్యాప్షన్ ఇచ్చారనమాట. ఇది నా ఏంటంటే, పత్రిజీ నాకు ఇచ్చిన ఫస్ట్ కిక్ అంటే ప్రతి వాళ్ళకి ఒక జరుగుతూ ఉంటుంది. అలాగా నాకు తెలిగిన ఆ రోజు ఫస్ట్ కిక్. విషయం ఏంటంటే అదే లాస్ట్ కిక్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటే. ఆ విధంగా జరిగిందండి అది ఏలూరులో. మరి ఏలూరులో మేము 28 years ఉద్యోగరీత్యా ఉన్నాము. ఇవి టీచింగ్, నేనేమో గ్రౌండ్ వాటర్ అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను. 2000లో రిటైర్ అయ్యాక ఈ 2003 వరకు ఈ ఆధ్యాత్మిక సంస్థలతో ఆఖరి ఫైనల్గా ఏంటంటే లక్ష్మీ గురూజీ దగ్గర కోర్స్ అంతా చేసి మెడికేషన్ త్రూ మెడిటేషన్, ఎంఎంఐ అంటే యోగా, అది చేస్తున్నాము. అందులో నాకు కొంచెం ఈ భౌతికంగా ఈ యోగా ఎక్సర్సైజులు, ఆసనాలు బాగా ప్రావీణ్యం ఉంది. ఈవిడికేమో టీచింగ్ ఉంది. అంచేత మేము ఒకటే నిర్ణయించుకున్నాం. ఎక్కడ దాకా అంటే ఈ కోర్సులు చేసాము, ఏఎంసీ చేసాము, బిఎస్టీ చేసాము, భావ సమాధి ట్రైనింగ్. తర్వాత ఇవన్నీ కూడా అవుట్ సైడ్ అనమాట. లోకల్గా 11-12 రోజులు ఉంటాయి. కానీ ఎక్కడ సౌండ్ లేకుండా ఏం లేకుండా అసలు కంప్లీట్ డీప్లో ఎక్కడో దూరంలో ఉండే ప్లేస్లో ఏఎంసీ చేస్తారు 4 రోజులు. అందులో చాలా ప్రక్షాళన చాలా ఉంటాయండి. మెడిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత బిఎస్టీ భావ సమాధి ట్రైనింగ్ అని ఉంటుంది. భావ సమాధి అంటే సత్యనారాయణ వ్రతం అనమాట. మన హిస్టరీ చిన్న బేసిక్ నుంచి నీకు గుర్తుందని చెప్పు ఇప్పటిదాకా కూడా రాయాలి. అది అలాగా అది ఒక భావ సమాధి ట్రైనింగ్ సత్యనారాయణ వ్రతం. టీజీ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిపోయామండి. అక్కడ మా నిర్ణయం ఏంటంటే, మనం రిటైర్ అవుతున్నాం కదా, వెహికల్ పెట్టుకుని మనం చక్కగా ఒక డ్రైవర్ని తీసుకుని మనం క్లాసులు ప్రచారం చేద్దాము. అసిస్టెంట్ మాస్టర్ అంటారు వాళ్ళు, అసిస్టెంట్ టీచర్ అంటారు. ఆ విధంగా నిర్ణయంలో 2003లో జరిగింది.
కానీ తర్వాత అప్పుడు మానసరోవర్ కూడా వెళ్ళాం. ఈ ట్రెక్కింగ్లో ఎన్ని వెళ్ళామంటే అంతకుముందే మనం దీనిలో రాకముందే మేము ఆల్మోస్ట్ హిమాలయ, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ అన్నీ అమర్నాథ్ ఇవన్నీ కూడా బిఫోర్ 2000 లోపలనే మేమన్నీ కవర్ చేసాం. తర్వాత 2000 ముక్తినాథ్ ఇవన్నీ ఆఖరి ఫైనల్గా 2003లో మానసరోవరం. ఎందుకంటే అక్కడ ఏలూరులో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 3 జిల్లాలు అప్పుడు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇది ఒక బ్యాచ్ అనమాట. అంతా అది ఏదైనా సరే ఇలా ముందుకెళ్తుండేవాడు అనమాట. ఎన్ని ప్లేసులకు వెళ్ళామంటే ద్వారకా. సో ఈ విధంగా జరుగుతుండగా మేము 2003 అయ్యాక 2004లో మేము అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడే మాలో ఒక చేంజ్ వచ్చింది అనమాట. ఇలా కాదు, మనం ఇక్కడ కాదు, మనమే ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాము అనే దాంట్లోనే 2004లో మన పత్రికతో పరిచయం కావడం. అక్కడ నెక్స్ట్ మళ్ళీ 1 monthలోనే మళ్ళీ ఆయన తిరిగి రావడం. అప్పుడు కూడా ఇంకొంచెం ఇంటిమేట్ అయ్యాము. ఆ తర్వాత ఏం నిర్ణయించుకున్నామంటే ఇక్కడ కాదు, ఇక్కడ మనం ఇక్కడ చాలా కాలం ఉన్నాం, మన బిల్డింగ్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఎంతోమంది ఆత్తులు సిద్ధ సమాజ యోగాలోనే అందరినీ కలిపేది సిద్ధ సమాజ యోగా. అలాగే ఎంతోమంది ఆత్తులు ఉన్నారన్నమాట. రిటైర్మెంట్ అనేది రిటైర్ అయ్యే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంటుంది, కానీ రిటైర్ అయ్యాక ఇంకా బిజీ అయిపోయాం మేము. నిజంగా ఎంత హ్యాపీగా ఉండేది అనమాట. కానీ వీ వాంట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్, బ్రేక్ ది రూటీన్ అన్నట్టుగా మేము చేంజ్ చేయాలని కోరుకున్నాము. అనుకున్నలో నాకన్నా నా మిస్సెస్, మీ నేటివ్ ప్లేస్ రాజమండ్రి కదా, రాజమండ్రిలో చాలా మంది ఉన్నారు కదా, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటే ఆశ అనమాట. అందరికీ ధ్యానం నేర్పేయాలని ఒక తపన. ఆ విధంగా మొత్తం అనుకునేది తడువ జస్ట్ 2 daysలోనే జనవరి 2005లో ఇక్కడ రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ రాజమండ్రి షిఫ్ట్ అవ్వడంలో మా అన్నయ్య గారు వాళ్ళు ఉన్నారు, ఇల్లు చూడమని అంటే, ఇక్కడ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, బాగున్నాయి, మీకు అనువుగా ఉండేది, మీకు వీలుగా ఉండేదంటే ఒక పెంట్ హౌస్ తీసుకున్నారు. పెంట్ హౌస్ అంటే 5 floors అయ్యాక పైన ఉండేదాన్ని ఒక పోర్షన్ పెంట్ హౌస్ అంటారు. అంటే ఆ పెంట్ హౌస్ మిగతాదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అప్పుడు మేము రాగానే ఏం చేసామంటే ఫస్ట్ మళ్ళీ మేకా వెంకటేశ్వరాన్ని ఇన్వైట్ చేసి ఇక్కడ మా వాళ్ళు అందరినీ, అంటే మాకు తెలిసిన సర్కిల్ అందరినీ కూడా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ రిలేటివ్సే ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు రివర్స్ అనమాట. ఇప్పుడు అందరూ ఆధ్యాత్మిక ఫ్రెండ్సే తప్ప రిలేటివ్స్ అలా ఉన్నారు, ఏదో అకేజన్లో కలుసుకోవడం తప్ప. సో ఈ విధంగా ఏం చేసామంటే ఒకసారి మా స్లోగన్ ఏంటంటే మనం కలుసుకుందాము. ఒక ప్యాంప్లెట్ తయారు చేసి అందరికి పంచాం. మనం కలుసుకుందాము, కలిసి ఉందాము. అది ఆ స్లోగన్తో 100 మంది వచ్చారండి ఆ రోజున. ఎక్కడ పైన పెంట్ హౌస్ ఓపెన్లో బ్రహ్మాండంగా జరిగింది. వెంకటేశ్వరరావు క్లాస్, మా యోగా ప్రదర్శనలు కూడా చేసాం, సూర్య నమస్కారాలు అవి కూడా చేశాం. ఈ విధంగా అంటే ఇప్పటికి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది చూడండి. వాళ్ళు మేమంటే మంచి గౌరవం అన్నీ ఉన్నాయి. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా అపార్ట్మెంట్లకి, దాంట్లో వాళ్ళు అన్నారు, చెప్పకనే చెప్తూ ఇండైరెక్ట్గా ఇలాగా మరి ఇంతమంది రావడానికి ఇక్కడ ప్రాబ్లం ఇది, ఐడి కావాలి, ఒక సెక్యూరిటీ ఇది అంచేత మరి అని వదిలేశారు. ఇలాగ అంటే ఏంటి, చెప్పకనే చెప్పి మీరు ఇలాగైతే కుదరదు అనేటప్పటికి అది మాకు అర్థమయ్యి, ఈ లోపల అప్పుడు 2005లోనే జూన్ సంథింగ్ మన సార్ ఏం చెప్పారంటే, ముందు ధ్యానాంధ్రప్రదేశ్ అన్నారు, తర్వాత ధ్యాన భారత్ అన్నారు. అది జక్కరా గారు అక్కడ స్టార్ట్ అయింది, అక్కడికి వెళ్ళాము. ఎక్కడ ఏది ఉంటే అక్కడికి వెళ్తుండేవాడు అనమాట. తర్వాత ఇట్లా అలాగే అదే జనవరి టైంలోనే
మా వీర్రావు గారి క్లాస్కి 3 days అప్పుడు మాకు 26, 27, 28 ఆ తేదీల్లో ఉండేవి. ఇప్పుడంటే 1, 2, 3 ఆ క్లాసులకి అటెండ్ అయ్యాం. అంటే ఏది తర్వాత న్యూటన్ గారు వాళ్ళు వస్తే కూడా డాక్టర్ న్యూటన్ లక్ష్మి వాళ్ళు వస్తున్నారంటే, విజయవాడ వస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయాం. రాజమండ్రి నుంచి విజయవాడ. అంచేత ఏదైనా సరే ఉత్సాహంగా ప్రతి రంగాల్లో ప్రతి దాంట్లోనూ మనకు సంబంధించింది చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా 2005లో మేము జాన్యువరిలో రావడమే తడువు. ఫిబ్రవరిలో మన తాడేపల్లిగూడెం త్రిమూర్తి గారి సాయంతో మేము ఒక మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ ట్రస్ట్ అని మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఇప్పుడు జాన్యువరి ఫిబ్రవరిలోనే. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది ప్రాబ్లము, అక్కడ ఇల్లు ఖాళీ చేయాలి, ఇంకో ఇల్లు చూసుకోవాలంటే మేము ఓన్లీ 4 నెలలు మాత్రమే అక్కడ ఉండగలిగాం. ఈయన తర్వాత మా ఒక చోట ఒక తిలక్ రోడ్లో మంచిది ఉంది, దీనికి అపార్ట్మెంట్ కాదు ఏం కాదు, 1st floorలోనే ఉంది, మంచి 2 bed దీన్ని తెలుసుకుని అడిగెళ్తే ఆ ఓనరు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు అని చెప్పి మా గురించి ఏలూరు వాళ్ళ రిలేటివ్స్ ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చును అని అనుకుని అప్పుడు అందరికీ 3 నెలలు అడ్వాన్స్ తీసుకునేవాడు, 2 నెలలు అడ్వాన్స్ తీసుకుని అందులోకి దిగేవాడి. అది ఓకే. అక్కడికి ఎక్కడ తిలక్ రోడ్లో. సో అక్కడ ఏమైందంటే కొద్ది నెలలు మేము వెళ్ళిన కొద్దిలోనే అంటే జూలైలోనే అది 4 నెలలు అయిపోయిందండి. తర్వాత 2 నెలలు అంతా ఉన్నాం ఇక్కడ. అప్పుడు సార్ని మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేస్తాను. దీంట్లో ఏం చేసామంటే ఒక రూమ్ నిండా కింద షీట్లు బలలో వేసి పైన ఫ్రేమ్ చేసి పైన పిరమిడ్లు పెట్టాం అనమాట. ఆ రూమ్ నిండా పిరమిడ్లు పెట్టుకుంటాం. ఒక రూమ్ అంతా అంత మంచి ఎనర్జీ 2x2 పిరమిడ్లే. ఇప్పుడు కేర్ సెంటర్లో ఉంటున్నాయి చూసారు కదా, అట్లానే ఆ విధంగా చేస్తూ సార్ని ఇన్వైట్ చేసి వారి చేత మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ కేర్ సెంటర్ అని ఓపెన్ చేయించాం. ఎంతమంది 100 మంది వచ్చారు అప్పుడు ఫస్ట్నే. మళ్ళీ అక్కడ కూడా వచ్చింది. ఏమైంది, వాళ్ళు రిస్ట్రిక్టెడ్, అది కూడా పెద్ద అపార్ట్మెంట్ ఏం కాదు, ఒక 1st floorలో 4 పోర్షన్లు ఉన్నాయి. అది కూడా 2 వైపు ఒక వైపుని, అలాగే పైన అంతే అక్కడ పైన కూడా అలాగే ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఇందులో ఎవరు కూడా ఇలాగా ఎక్కువ మంది రాకూడదు, డిస్టెన్స్ ఇది, ఓన్లీ 5 మంది మాత్రం రావచ్చు అని ఒక చక్కని, మిమ్మల్ని ఖాళీ చేయమంటలేదు కానీ 5 మాత్రమే రావచ్చు అని ఒక చిన్న. మళ్ళీ ఏమైంది, ఇక్కడ కూడా చెప్పనే మనం 5 రవిలేవుతు మనకి అప్పుడే మొదలైంది, స్టార్ట్ అయింది. చాలామంది వస్తుండేవారు. ఎంతో ఓదైనా మేము యోగా కూడా పెట్టేవాళ్ళం. సాయిబాబా మందిర్లో 2 సంవత్సరాలు చాలా 2005, 2006 కూడా అక్కడ ధ్యానం. అక్కడ మీరు బయట ఎందుకు, అప్పుడు మేయర్ గారు ఉండేవారు, నారాయణమ్మ గారిని. అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, పైన ధ్యాన మందిరం ఉంది, ఎవరు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, మీరు ధ్యానం అంటున్నారు కదా అని ఉండడంతో అక్కడ 2 years అండి మేము ఈ యోగా చెప్తూ, యోగా ఎక్సర్సైజ్ ఆసనాలు చెప్తూ ఎవరు రుగ్మతలు వాళ్ళతో తగ్గించుకోవచ్చు అని చెప్పుకుంటూ నేను చెప్పడం, ఎవరికేమో ప్రాణాయామం అని మా సోల్మేట్ మా కజిన్ రమాదేవి, ఆవిడేమో ప్రాణాయామం చెప్పేది, తర్వాత ఏమో కల్పన ఏమో మెడిటేషన్ చెప్పేది. ఈయన 3 గ్రూప్ చేస్తూ వస్తే ఆ హాల్ నిండిపోయేదండి, అంతమంది వచ్చేవారు. అలాగా 2 years అయ్యేటప్పుడు చాలా మందికి ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది, అప్పుడు వచ్చేవాడి అని చెప్తా ఉంటారు. అంతా ఎంతో మంది ఎన్నో రకాల రుగ్మతలు తగ్గించుకున్నారు. ఆ విధంగా అప్పుడు కూడా డాక్టర్ జీకే గారు వచ్చేవారు, కేశవరాజు గారు వచ్చారు, ప్రేమనాథ్ గారు వచ్చారు. చూడండి వీళ్ళందరూ మాస్టర్స్ అందరూ కూడా అందరూ ఇక్కడ టచ్ చేసిన వాళ్ళే. సో తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఈ కేర్ సెంటర్ అయింది 3. అక్కడ ఎంత ఉన్నామంటే మళ్ళీ వెతుక్కోవడం మొదలుపెట్టాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక చోట నుంచి వెళ్ళిపోమన్నారంటే ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. ఇంకా హయ్యర్ ప్లేస్ మీది ఇక్కడే కాదు, ఇంకా ఉన్నతమైన ప్లేసెస్ ఉన్నాయి, ఉన్నతమైన వస్తుందని చెప్పగానే మన యాస్ట్రల్ మన ప్రకృతి అలాగా మనకి ఇచ్చింది. ఎట్లా అంటే అప్పుడు ఇక్కడ అక్కడ 4 నెలలు ఉన్నాం, ఇక్కడ ఎంత ఉన్నామండి 3 నెలలే. 3 నెలలు అయినాక మళ్ళీ వెతకడం మొదలుపెట్టాం. వెతకడం మొదలు పెడితే ఏదో ఒక చోట పాత ఇల్లే కానీ సందులో ఉంది, చూసాము. అక్కడ రెంట్ బోర్డు ఉంది. సర్లేని వాళ్ళే ఓనర్ ఇక్కడ ఉండరు, ఎవరు కేర్ టేకర్ ఎవరో ఉన్నారు, వాళ్ళని పిలిచి చెప్తే ఓకే అన్నారు. మరి కొంచెం వైట్ వాష్ చేసి మనం అలా ఇచ్చారు. అది అందులో 1.5 year ఉన్నామండి. బ్రహ్మాండంగా జరిగింది. ఎంత అంటే ఇక్కడ స్టార్ట్ అయిన కేర్ సెంటర్లో స్టార్ట్ అయింది. చాలామంది రావడం మొదలుపెట్టారు. అందులో మరి ది గ్రేట్ మాస్టర్స్, ఇప్పుడు గ్రాండ్ మాస్టర్స్ మరి బిందు గారు కానీ, డాక్టర్ హేమాలిని కానీ, వీళ్ళందరూ కూడా అప్పుడు చూడండి అక్కడ అద్భుతంగా జరిగింది. 1 year అయ్యేటప్పటికి 1 year అయినాక కేర్ సెంటర్ ఓపెన్ చేసే 1 year అయినాక సార్ని పిలిచాం. సారు ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేస్తే వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఒకళ్ళేమో యాస్ట్రల్ సర్జరీ అన్నారు, ఒక బెగం మేడము లోన రాచపుండు ఉండేది, ఈ ధ్యానంలో పోగొట్టుకుంది ఆవిడ యాస్ట్రల్ సర్జరీ ద్వారా. అలాగే ఇంకొకళ్ళు ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు అది ఇదంతా కూడా మేము అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది, అందులో ఆర్టికల్స్ ఇస్తుండేవాడిని. సో ఈ విధంగా ఆ ఫేజ్ అయిపోయింది. 2005 ఈ జరుగుతుండగా అప్పుడు మాకు ఈ ధ్యానం వచ్చేవాళ్ళు, యోగాకి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువయ్యారు. అప్పుడు అనిపించింది అనమాట, ఇలా కాదు మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని మా బాబు రావడం, అన్నీ వెతకడం జరిగింది. ప్లేస్లు ఎన్నోను, దాదాపు 30 places వెతికాం. ఆఖరికి ఇక్కడ ఈ రిమోట్ ప్లేస్లో పక్కనే సిటీ పక్కనే ఉంది కానీ బస్ స్టాండ్ దగ్గర ఇది అన్నీ కూడా అదే. ఇక్కడ ఒక ఆయన లేఅవుట్ చేశారు కానీ ఆ లేఅవుట్లో ఏంటంటే అప్పుడు ప్లాట్లన్నీ వేసేటప్పటికి మనం తీసుకునేటప్పుడు మనం నందాన్ని తీసుకెళ్ళే ముందు, నందాకు మాకు బాగా టచ్లో ఉంటుంది. నందా, వంశీ వీళ్ళందరూ కూడా బాగా కాంటాక్ట్లో ఉండేవారు. నందాన్ని తీసుకెళ్తే మంచి బాగుంది, ఇక్కడ చక్కగా ఉంది, ఇక్కడ అంత చెరువులు ఉన్నాయి, ఉన్నాయి, ఈ వాతావరణం చాలా బాగుంది, టౌన్ పక్కనే ఉన్నాం కానీ చివరిలో ఉన్నాం, మన కామ్గా ఉంది, హాయిగా ఉంది, తప్పకుండా తీసుకోమన్నాడు. అక్కడ 3 sites 3 plots వరుసగా ఉండడం అప్పుడే వీలైంది. వీలయ్యేటప్పటికి 890 square yards అండి, తక్కువేం కాదు. అది సిటీలో కావాలంటే కొన్ని కోట్ల మీద అవుతుంది. ఇక్కడ మాకు 35 లక్షలు ఎంతో అయింది. దాంతో మా బాబు ఫండ్ చేశాడు, ఆ ప్లాట్లు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా చాలా గమనించింది, ఇది ఎవరిది లేఅవుట్ చేశారంటే పలానా చోట అంటే అక్కడికి వెళ్ళాం. ఓ మూర్తి గారా అన్నాడు. అంటే ఒకప్పుడు మేము ఏలూరులో ఉన్నప్పుడు ఇక్కడ ప్లాట్ ఒకటి ఉండే, ఆ ప్లాట్ కావాలని రావడం చూడండి, ఎలా ఎలా కనెక్ట్ అయ్యాము. ఈయనే మూర్తి గారా మీకు, అలాగే అంటే ఓకే అయిపోయింది. అది ఓకే అయిపోయాడు. 2006 మన 2005లోనే మేము ఇప్పుడు పిరమిడ్ వ్యాలీ అంటున్నాం కదా బెంగళూరు, ఆ పిరమిడ్ వ్యాలీ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం 2005 మేలో, బుద్ధపూర్ణి ఉన్నాడు. అలాగే 2006లో వచ్చేసరికి బుద్ధపూర్ణి నాడే ఇక్కడ మేము ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఏలూరు రాజమండ్రిలో ఇది బాగా లో ప్లేస్, ఇది టౌన్ పక్కనే ఉంటుంది, సిటీ పక్కనే ఉంటుంది కానీ మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అంతా. సో ఇక్కడంతా కూడా మార్షి ఇదిగా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము తీసుకున్న ప్లేస్లో లేఅవుట్కి చుట్టూతాను 22 acres సార్, అంటే కన్ను చూపు మేరలో అంతా కూడా ఫిష్ ట్యాంక్స్.
ఫిష్ ట్యాంక్స్ అంటే 8 feet ఎంతో తవ్వుతారు వాళ్ళు, చేస్తూ ఉంటారు. కానీ కానీ మంచి ఈ లేక్స్ అయ్యి ఉన్నాయి, కొంగలు వస్తాయి, అసలు చాలా బాగుండేది. మరి అది కూడా ఒక ఎనర్జీ ప్లేస్ కదా. ఏదో మొత్తాన్ని తీసుకున్నాం. అక్కడ తీసుకోవడంతో ఇక్కడ ఫౌండేషన్ అంటే మామూలుగా ఒక 10 feet అలా పోయడం కాదు, 20 feet కిందకి వెళ్ళాలి, పైల్ ఫౌండేషన్ చేయాలి. మళ్ళీ పైకి వచ్చాక పుట్టింగ్ అని ఫ్రేమ్ తోటి ఫౌండేషన్ అంత పక్కగా ఉండాలన్నమాట. ఇక్కడ అన్నీ మేము మొదలు పెట్టాము. బుద్ధ పూర్ణిమ నాడు స్టార్ట్ చేసాము, మే నెలలో 2006లో. అయితే ఏంటంటే మా పై దగ్గరికి వచ్చేసరికి అప్పట్లోనే మాకు 3 లక్షలు అయిందండి. మేము ఎక్కడ కకృతి పడకుండా కంప్లీట్ శాండ్ తోటి చేసాం ఫిల్లింగ్ అన్ని కూడా. గమ్మత్తు ఏంటంటే కరెక్ట్గా ఈ కన్స్ట్రక్షన్లో మాకు చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ఆర్టికల్స్లో ఇచ్చాము. ఏంటంటే మాకు ఇదే ధ్యేయం ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి ముందు మా దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ మెడిటేషన్ చేపించంటే మనకి హౌస్ కావాలి కరెక్టే. ఆ హౌసే పిరమిడ్ హౌస్ ఎందుకు కాకూడదు అని ఒక చిన్న ఆలోచన రావడంతో ఇప్పుడు ఉన్న పిరమిడ్ హౌస్ రూపొందుకుందండి. మధుసూదన్ అని పిరమిడ్ ఇంజనీర్ అప్పట్లో, ఆయన పర్యవేక్షణలో జరిగిందండి. ఎప్పుడు శాండ్ లేదు రేపు ఎలాగా అనుకునేటప్పటికల్లా అంతకుముందు ఏదో క్లాస్ చెప్పామంట, పొద్దుటికి వచ్చేసరికల్లా ఎన్ని లారీలు శాండ్ ఉండింది. అట్లా ఎక్కడ ఆగిపోతుంది అనే టైంలో ఆగుతుంది ఏంటి అనేటప్పటికి మా దగ్గర ఒక శాంతలో వెహికల్ ఉంది. ఇప్పుడు మన వెహికల్ అవసరం లేదు కదా, అన్ని తీసేసాం. ఇంకోటి ఏదో ఎక్కడ డిపాజిట్ అన్ని తీసేసాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మరి ఫండ్స్ అయిపోయినాయి. మేము ఎక్కడ లోన్లు కానీ అప్పులు కానీ చేయలేదు. ఒక చోట ఏలూరులో ఎప్పుడో 4,000 పెట్టిన ఒక ప్లాట్ తీసుకున్నాం. 4,000 అండి, లక్షలు కాదు. 4,000 పెట్టిన స్థలంలో దానికి చిన్న యాడ్ ఇస్తే అది తిరిగి ఎంత వచ్చిందంటే 8.5 లక్షలు తీసుకొచ్చే క్యాష్ ఆ రోజు నేను. అప్పుడు పిరమిడ్ కంప్లీట్ అక్కడ ఎక్కడ అన్ని ప్రతి చోట కూడా ఇలాగే నాకు అనుభవం ఉంటుంది. ఈ పిరమిడ్ హౌస్ 8 monthsలో కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడు January 2007 23rd సార్ని ఇన్వైట్ చేశాను. సారు బాగా మొట్టమొదటి కిక్ లాస్ట్ కిక్ అయిపోయింది కదా, ఇంకా చాలా క్లోజ్గా సరదాగానే ఆయన మూమెంట్ అంతా ఉండేది. సో 23వ తారీఖున మేము ఇన్వైట్ చేశాను. 22వ తారీఖున వాళ్ళు ఏంటంటే 8 లాంచీల నుంచి భద్రాచలం నుంచి వస్తూ మధ్యలో చోట ఆగి రాజమండ్రి 8 లాంచీల్లో వచ్చారండి. గొప్ప అన్ని స్టేట్ల నుంచి వచ్చారు జనాలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ అంటే ఇక్కడ మేము ఏదో అకామిడేషన్ ఇచ్చాము. అప్పుడు సార్తో అన్నా, సార్ ఇదేంటి ఈ పిరమిడ్ హౌస్ ఏదో ఇండియాలోనే ఫస్ట్, భారతదేశంలో ఫస్ట్ అంటున్నాడు మధుసూదన్ అంటే, అవునయ్యా ఇది ఇండియాలో ఫస్ట్ అన్నారు. ఇండియా అని కూడా భారతదేశంలో ఫస్ట్ అయ్యా అన్నాడు. సరే నెక్స్ట్ మార్నింగ్ 7:30కి మేము ఇన్వైట్ చేసాము. ఆ రోడ్ నుంచి మా దగ్గరికి రావడం 200 meters ఉంటుంది. లోన్ నుంచి జనాలు ఇటు అటుతో చప్పట్లు ఆడుకుంటూ హాయిగా వస్తుంటుండే. కొంత దూరం చివరి దాకా వచ్చేసరికి, ఏమయ్యా మూర్తి, అదే ఎంత జోక్గా ఉంటారో నేను మీకు అందరికీ అయితే ఇంతకుముందు విన్న వాళ్ళకి చెప్తున్నా, ఏమయ్యా మూర్తి ఇంత దూరం తీసుకొస్తున్నా, అసలు నువ్వు పిరమిడ్ కట్టావా అన్నారు. చూడండి, ఆయన ఇన్వైట్ చేసి పిరమిడ్ ఓపెనింగ్ కోసం. అప్పుడు నేనేమన్నాను, మరి ఆయన శిష్యులే కదా, నేనన్నాను, అది కాదు సార్ ఏమీ లేదు, మీరు ఒక్కసారి ఎడమవైపు మెడ తిప్పండి అన్న. అప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఎడమ తిప్పంగానే పిరమిడ్ కనిపించింది అన్నాడు. పిరమిడ్ చక్కగా కాంపౌండ్ లేదు కానీ మొత్తం ఉంది. అలా జరిగిందండి. తర్వాత నందప్రసాద్ బాగా మాకు బ్యాక్గా ఉండేవాడు. పైన కింద ఏం చేసామంటే, కింద హాలే అంతాను, హాల్ పెట్టి సర్ఫేస్ అదే
టెర్రస్ వేసాక అక్కడి నుంచి పిరమిడ్ స్టార్ట్ చేశాను అనమాట. పిరమిడ్ హౌస్ అంటే హౌస్ ఈజ్ టోటల్లీ కవర్డ్ బై పిరమిడ్. ఇంకో విధంగా చెప్పాలంటే పిరమిడ్ కిందే హౌస్ అంతా ఉందన్నమాట. పిరమిడ్ కిందే మొత్తం హౌస్. రూఫ్ టాప్ పిరమిడ్ కాదు ఇది, గ్రౌండ్ పిరమిడ్ కాదు. ఎక్కువగా రూఫ్ టాప్ పిరమిడ్సే ఉంటాయి మనకి. ఈవెన్ మండపేట కానీ గొల్లలమాడ కూడా చాలా పెద్ద పిరమిడ్లే. అవి కూడా కింద హాలును పైనుంచి పిరమిడ్ జరిగినాయి. సో ఈ విధంగా కానీ పిరమిడ్ హౌస్ అనే కాన్సెప్ట్ మీద సారు రావడం జరిగింది. తర్వాత పైన కింగ్ ఛాంబర్ ఎందుకంటున్నా అంటే మా హౌస్ మొత్తం హాల్ ఉంటుందండి ఎంట్రన్లో. పైన కిందంతా కామన్ హాల్ ఏమీ లేదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడంతా కవర్ చేసాం. ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడి నుంచి సెకండ్ స్లాబ్ వస్తుంది. అది అక్కడ ఏంటంటే మాది ఈ పిరమిడ్ పైన లెంటల్ బీమ్ ఉంటుంది కదా, లెంటల్ బీమ్ వరకు హౌసే కింద. ఆ లెంటల్ బీమ్ నుంచి పిరమిడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్లాబ్ దగ్గరికి వచ్చేసరికి 4 feet అవుతుంది. మనకేంటంటే ఆ సెంట్రల్ మన బేస్ నుంచి సెంట్రల్ హైట్ ఎంతైతే ఉందో, ఇది 36 పిరమిడ్. ఇది సెంట్రల్ హైట్ ఎంత అయితే ఉందంటే 23 feet చిల్లర ఉంటుంది. దాంట్లో 1/3 హైట్ని కింగ్ ఛాంబర్ అంటారు. అంటే అన్లైక్ ఎనీ అదర్ మిగతా పిరమిడ్లకి దీనికి భిన్నంగా ఏముందంటే ఈ బేస్ నుంచి ఆ సెకండ్ స్లాబ్ వచ్చేసరికి 4 feet అయితే అక్కడి నుంచి ఇంకా 23 feetలో 1/3 7.5. ఆ 7.5 అంటే మనం పైన సెకండ్ స్లాబ్లో కుర్చీలో కూర్చుంటేనే చాలు, మనం కింద నుంచి పైకి మన సహస్రారం 3.5 అడుగులు ఉంటుంది కనుక కరెక్ట్గా కింగ్ ఛాంబర్లో ప్లేస్ అనమాట అది. సో కింద కూర్చున్న దానికి కొంచెం పైకి వెళ్ళి కూర్చుంటేనే చాలు ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఎందుకంటే ఇక్కడ మేము ఏం చేసామంటే అప్పుడు హాలో బ్రిక్స్ వాడాం. అంటే ఈ టెంపరేచర్ వేరియేషన్ అనే కాన్సెప్ట్లో నూజిల్లో మాత్రమే తయారయ్యి తడవిలో కూడా మన వాళ్ళు తీసుకున్నారు. అలాగే మేము కూడా మసూదన్ సైట్స్ మీద తీసుకున్నాం. ఏంటంటే బీమ్స్ బ్రిక్స్, వైట్ అన్ని బీమ్స్ను, రెడ్ అన్ని బ్రిక్స్ను. ఒక అడుగు బ్రిక్, వెడల్పు 8 inches, థిక్నెస్ 4 inches. 4 inchesలో 4 holes ఉంటాయి. సో ఈ విధంగా మేము కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. అప్పటికి కూడా మరి ఇటువంటి కన్స్ట్రక్షన్ ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ లేదు అప్పట్లో. మొత్తానికి ఎలాగైతే 8 monthsలో కంప్లీట్ అయిపోయిందండి. సార్ని పిలవడం జరిగింది. సార్ రిబ్బన్ కట్ చేసి, ఇక్కడ ఏమైందండి విశేషం, సార్ ఫస్ట్ హాల్లోకి వచ్చి రిబ్బన్ కట్ చేసి మళ్ళీ మన నంద ఇంకో డోర్ కూడా ఓపెన్ చేశాడు, అక్కడ వేరే పెట్టాడు. అలా కాకుండా సారు మళ్ళీ డోర్ ఓపెన్ చేసి లోనికి వచ్చి పిరమిడ్ హౌస్ అంటే ఇలా ఉంటుందా అన్నారు. అంటే విషయం తెలిసింది కానీ మనం ప్రత్యక్షంగా చూడడం మట్టుకి ఇక్కడ సార్ కూడా ఇదే ఫస్ట్ కనెక్షన్. మాకు ఎంత ఆనందంగా ఉంది చెప్పండి. ఆ తర్వాత సెకండ్ స్లాబ్కి వెళ్ళి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం, ఎంత శ్రావ్యంగా ఇప్పటికి కూడా మీరు ఎన్నో ఉంటుంది వినండి. ఎంత బ్రహ్మాండంగా మెడిటేషన్ చేయించారనమాట. అది దాంతో అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. కింద వచ్చాక మీటింగ్ జరిగింది. ఆయన యాక్చువల్గా 9:30కి ఎంతగా ఫ్లైట్ కూడా ఉంది. అంటే 7:30 అంత మాత్రమే. మాకు తెలిసింది ఏంటంటే నెమ్మదిగా ఆయన తయారు నందా వచ్చి చదివాడు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. అంటే మాకు ఇంకా ఎంత అవకాశం వచ్చింది చూడండి. ఇంకా లంచ్ వరకు కూడా అలా చాలా బాగా జరిగింది ఆ రోజుని. ఆఖరికి కారు ఇచ్చి పంపించారు. అలా జరిగిందండి ఆ పిరమిడ్ హౌస్ ఓపెనింగ్. ఇంకా తర్వాత ఏం చేసామంటే కింద హాల్ని కూడా ఏంటంటే సింగిల్ బెడ్, డబుల్ బెడ్ కింద తర్వాత ఎప్పుడు సబ్సిక్వెంట్గా ఎక్స్టెన్షన్లో తర్వాత ఇది జాన్యువరిలో జరిగింది. మళ్ళీ అక్టోబర్లో సార్ వచ్చారు. సార్ వచ్చి లోపల ఏం చేసాము, చుట్టూ కాంపౌండ్ అంతా చేసాము. తర్వాత సెంటర్లోనూ బుద్ధుడి విగ్రహం పెట్టుకుని పైన పిరమిడ్ పెట్టాము, ఒక బ్లూ షేడ్ది. ఆ చుట్టూత లాన్ అది క్రియేట్ చేసాము. అంత బ్రహ్మాండంగా చూస్తే, అదే కాకుండా బయట కాంపౌండ్ అంతా కూడా ట్రయాంగిల్ షేప్లో, మీరు చాలామంది చూస్తుంటారు విజువలైజేషన్, నేను వాళ్ళకి చెప్తున్నా, అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో
గేట్ 2 గేట్లు ఉంటాయి, చిన్న గేటు పెద్ద గేటును. పెద్ద గేటుకి సైడ్ ఏం పెట్టామంటే గౌతమ్ బుద్ధుడిని పోస్టర్ పెట్టాము, అది సైడ్ గేటుకి. ఆ పక్కనే మహావతార్ బాబా ఆ సీక్వెన్స్ అనమాట, యుక్తేశ్వర మహర్షి, లాహిరి మహర్షి, యుక్తేశ్వర పరమహంస యోగానంద, ఆ వరుసగా అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉంటారు. అలాగే రెండో గేటు పక్కనే మన సారథి పత్రిజీ ఫుట్, తర్వాత ఆయనకి ఇష్టమైంది కృష్ణుడు, శివుడు, ఆంజనేయ స్వామి, జీసస్ క్రైస్ట్, మాకు ఇష్టమైన అందరికి ఇష్టమైన వివేకానందుడు. ఈ విధంగా పెడితే తర్వాత పైన అంతా కూడా కలర్ చేసాం. కలరింగ్ కూడా ఏం చేసామంటే రెయిన్బో కలర్. రెయిన్బో తెలుసు కదా, విబ్జిఆర్ అంటాం, హై స్కూల్లో చదువుకున్నాం కదా, ఆ విధంగా అన్ని పైనుంచి చేయడం జరిగింది. దీని తర్వాత చాలా మంది కూడా ఇలాగే విబ్జిఆర్ కలర్స్ చేసి పిరమిడ్ హౌస్లు, అదే పిరమిడ్లు కట్టుకున్నారు. ఇలాగా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే బయట నుంచి ఎవరన్నా వస్తే కనుక ఇట్ లుక్స్ లైక్ ఎ టెంపుల్. బయట యోగులు ఉన్నారు, మన మన అవతార పురుషులు ఉన్నారు బయట ఎంట్రన్స్. లోనకి రాగానే మొత్తం 26 స్లోగన్స్ ఉన్నాయండి. మొత్తం ఏది ఒక వైపునంతా కూడా బుద్ధుడికి సంబంధించింది, బుద్ధం శరణం గచ్చామని, తర్వాత 4 6 సత్యాలని, అష్టాంగ యోగం, ఇటువంటివన్నీ ధ్యానం చేసే పద్ధతి, దమపదం, ఇటువంటివన్నీ ఒకేపుని అలా 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 మొత్తాన్ని, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, నవవేద ధర్మాలు, ఇటువన్నీ కూడా మొత్తం అంతా కూడా అలా చేసుకుంటే ఒక అలా రౌండ్ యూ షేప్లో చదివేటప్పటికి 6 గంట పడద్దు యాక్చువల్గా. అంత బ్రహ్మాండంగా కింద లాను, మధ్యలో బుద్ధుడు, అంతే ఎక్సలెంట్గా తయారైంది ఇది. ఇంకా తర్వాత చాలామంది ఇంకా బాగా ఎంతమందో పౌర్ణమి ధ్యానాలు చేసేవాళ్ళం. పౌర్ణమి ధ్యానాలు అంటే మామూలుగా 9 to 12 కాదు, తెల్లారి వరకు కూడా ఉండేది. ఒక ట్రాక్టర్లు వేసుకొని వచ్చేవారు. కానవరం మన శ్రీనివాస గారు ఉన్నారు కదా, వాళ్ళ ట్రాక్టర్లు వేసుకొని వచ్చేవారు ఊరంతా కూడా. అలాగే ములకల్లంక నుంచి వచ్చారు. ఎన్నో అనుభవాలండి. ములకల్లంక వాళ్ళ అనుభవాలు చెప్పడానికంటే మనకి టైం సరిపోతే అయిపోయింది. మరి ఇంకేం చేయాలి, ఇంకో రోజు కావాల్సి వస్తుంది. ఇక్కడ దాకానే ఉన్నాం మనం. సో ఈ విధంగా పిరమిడ్ హౌస్ స్టార్ట్ చేయడం అద్భుతంగా జరగడం 2007, 8, 9 ప్రతి బుధ నాడు మేము బెంగళూరు వెళ్ళడం జరిగేది. అంతా ఒక విధంగా చాలా ఉత్సాహంగా. మేము రిటైర్ అయిన వాళ్ళు, నేను డిప్యూటీ డైరెక్టర్గా, ఆవిడ టీచింగ్. అసలు లైఫ్ అంతా కూడా రిటైర్ అయినాకనే అని అనిపించామని మేము చెప్పాలి. సో ఈ విధంగా ఏంటంటే 2007 అయింది, 18, 8లో ఏం చేసాం, మేము అండమాన్ వెళ్ళాం. కేశవరాజు గారి గైడెన్స్తో అండమాన్ వెళ్ళాం. 2009 వచ్చేసరికి చెప్పుకోదగ్గ సంవత్సరం 2009. పత్రిజీతో 10 రోజులు హిమాలయన్ ట్రిప్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయో మరి అది అప్పుడు సరిపోదు. సో ఆ వ్యాలీ ఆఫ్ అందరూ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, అవన్నీ మేము ఇదివరకే చూసాము. రెండోసారి ఇది బద్రీనాథ్ వచ్చాక మధ్యలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది సార్కి దాదాపు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కోరికట. అది ఎక్కడంటే డెప్త్లో లోన ఎక్కడో ఉంది, ఒక ఎన్నో కిలోమీటర్లే. అంతా హిల్ ట్యాక్స్ అనమాట అండి. గుర్రాల మీదే వెళ్ళాలి చాలా మటుకి, కానీ మేము నడిచే వెళ్ళాము. సార్ కూడా వచ్చారు. ప్రేమనాథ్ గారు గుర్రం మీద ఎక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చుని మళ్ళీ గ్యాదర్ చేసి అందరిని మళ్ళీ అక్కడ క్లాసులు చెప్పేస్తుంటారు. నిజంగా అద్భుతం అండి. ఆ రోజు 2009 హిమాలయన్ ట్రిప్ 270 మంది ప్లస్ ఇంకా మిగతా వాళ్ళు మొత్తం 300 మంది. కేశవరాజు గారు 15 బస్సులు. ఎంత జరిగిందంటే ఆ రిటర్న్లో మహావతార్ బాబా కేవ్కి వెళ్ళాము. ఏంటి వాట్ ఎన్ని గొప్ప అనుభవాలు అండి అవన్నీ. సో ఈ విధంగా ఆ 2009లో అలా జరిగిందండి. మళ్ళీ 2008 హనుమాన్, 2009 ఇది. 2010 ఒకటి మా లైఫ్లో మర్చిపోలేండి. ద్వారకా వెళ్ళాము సార్తో పాటు.
అప్పుడే మౌంట్ ఆబుకి వెళ్ళాము. అవన్నీ అసలు దొరకాలంటేప్పటికల్లా అన్నీ మాకు విజువలైజేషన్ వస్తుంటే అవన్నీ ఇప్పుడే చూస్తున్నా ఎంతో ఇవన్నీ అనుభూతులు మనకు ఉండిపోతున్నాయండి. అలాగే ఈ అమర్నాథ్ అది మేము ఇంత ముందే వెళ్ళాము. సో తర్వాత ముక్తినాథ్ వెళ్ళాం. సరే ఇక్కడ ఏమైంది, ద్వారకా 2000 ఫిబ్రవరిలో గోవాలు. ఆ తర్వాత నెక్స్ట్ 2000లోనే మొత్తం ఈ 58 మండలాలు ఉండేవి. 58 మండలాల్లో ఈ షూడవర్ ఏంటో నాకు తెలియదు ఎలా వచ్చేది ఉండి 29 డెల్టా అంటే కాలువలతోటి సస్యశ్యామలంగా చేసేది, మిగతా డ్రై జోన్ బోర్లు వాటితో ఉండే, తర్వాత అడవులు, ఇవి ఇవి ట్రైబల్ ఏరియాలో అయింది. మేము కొంతమంది అటు తీసుకున్నారు, కొంతమంది మేమేమో ఈ ట్రైబల్ ఏరియాలు ఇవి మిగతా 29 మండలాలు చూస్తూ ప్రతి మండలానికి కలెక్టర్తో పెట్టించాలన్నమాట. రాయ్ జగపతిరాజు గారు మాకు బాగా లీడింగ్. ఆయన ప్రతి మండలాన్ని మనం ఏ మండలానికి వెళ్ళినా సరే అక్కడ మనకి ఆహ్వానం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్ గారు పంపించారు, ఇలా వస్తున్నారు వాళ్ళు. అక్కడ ప్రతి మండలంలో కూడా ప్రతి దాంట్లో కూడా స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్లో క్లాసులు చెప్పేవాళ్ళం. ఈ లోపల మార్నింగ్ అంతా కూడా అఫీషియల్స్ని తీసుకుని మార్నింగ్ మెడిటేషన్ చెప్పేవాళ్ళం, మధ్యాహ్నం మండలానికి సంబంధించిన అఫీషియల్స్, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. నిజంగా అద్భుతం అండి 2010. నిజంగా ఆ 2010లోనే మరి ఇంకా విశేషమైంది ఏంటంటే 3వ బ్యాచ్ 4వ బ్యాచ్ నాకు మేము 76 మంది ఈజిప్ట్ పిరమిడ్, గిజా పిరమిడ్లు అవి ఇవి ఇంక మర్చిపోలేం. అక్కడ కూడా కింగ్ దగ్గరికి వెళ్ళడం, సార్తో 1 అవర్ అక్కడ మెడిటేషన్ చేద్దాం. అద్భుతం అండి, అసలు మర్చిపోలేము. నేను ఇవన్నీ ఊరికే మీతో షేర్ చేసుకోవడానికి, ఇంకా విడిగా ఉంటే చెప్పగలుగుతాం. కానీ ఎంత ఈజిప్టు మా ట్రిప్ చాలా గొప్ప తర్వాత అంత బాగా జరిగిందండి. తర్వాత అవతల ఇటలీ ఉంటుంది, ఇది మెడిటేరియన్ సీ పక్కన ఉంటుంది అనమాట. అది పెద్ద విశేషం ఏంటంటే అంతకుముందు అక్కడ ఎక్కువ వాల్కనోస్ అవి చాలా వచ్చాయంట. ఈ పిరమిడ్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ పిరమిడ్స్ అద్భుత శక్తి, దాని గురించి మరి దాని మీదే ఒక టాపిక్ తీసుకోవచ్చు. ఈ విధంగా అలా జరిగిందండి. అది 2010 ద్వారకా, ఈజిప్ట్ అనేది. ఇంకా తర్వాత ఇంకా అప్పుడే మొదలైంది మనకి వశిష్ఠ గౌతమి ఓపెనింగ్. అక్కడ ల్యాండ్ తీసుకోవడం, దాని మీద ప్లాట్లన్నీ లేఅవుట్ చేయడం. ఫస్ట్ మారం గారు ఉన్నారు, 10 నెలలు ఉన్నారు అక్కడ, లేఅవుట్ జరిగింది. అది దాని మీద 10 నెలలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఇంకా తర్వాత భాస్కర్ రెడ్డి గారు, తర్వాత నేను, ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజ్ చేసి మరి ఇంకా చెప్పాలంటే మరి చాలా ఉన్నాయి. ఎలా ఒక షార్ట్లో ఒక 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం. ఎట్లా అంటే ముఖ్యమైన 2 సన్నివేశాలు అది తప్పనిగా వినాలి. అప్పుడు రాణి గారి ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే అక్కడ క్లాసు జరిగేది. ఓ టైంలో జరిగినప్పుడు కేశవరాజు గారు చెప్పారు, ఇలా 3 రోజులు మనం రాయగడ దాకా వెళ్తున్నాము, మీరు రావాలని. అనేటప్పటికీ నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ అప్పటికప్పుడు తయారయ్యి. ఇంకోటి అంటే ఏ మాస్టర్ వచ్చినా హెరవే ఈ పిరమిడ్ హౌస్ చూసి రండి అని చెప్తుండేవాడు ఎక్కడున్నా ఆయన. సో ఈ విధంగా మేము స్టార్ట్ చేసాం. పత్రితోటి ప్రయాణం 3 రోజులు ఇది రాయగడ దాకా వెళ్ళాం. సో ఈ స్టార్టింగ్లో బైపాస్ రోడ్లో ఊరు బయటకు అక్కడికి వెళ్తున్నప్పుడు సార్ ముందు సీట్లో ఉన్నారు. ఆ తర్వాత పక్కనే రాజు ఉండేవాడు, ఇప్పుడు కూడా రాజు డ్రైవరు. ఏమయ్య రాజు, ఈ మూర్తి గారిని కిడ్నాప్ చేస్తే ఎంత వస్తుందంటావు అని ఒక చెణుకు వదిలేరు. అందరూ ముసి నవ్వులే, ఏం చెప్తారు, పోనీ అక్కడితో వదిలితే సరిపోయాయి. మేము 3 రోజులు అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు అయ్యాక మళ్ళీ అప్పుడు IFSS భీమవరంలో జరుగుతుంటే ముందు తాడేపూడి వెళ్ళాము. తాడేపూడిలో కళాలక్ష్మి గారితో అన్న, మూర్తి గారిని అమ్మేశాం, 2 కోట్లు వచ్చింది అన్నారు.
చూడండి ఎంత ఎంత సరదాగా హాయిగా ఉంటారు. ఆ విధంగా అయిపోయిందండి. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ శ్రీకాకుళంలో నైట్ హాల్ట్ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా క్లాసులే. అక్కడ రాజమ్మ అని ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ మనం మాస్టర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. అక్కడ కూడా ఈ ఈ ఈ విషయం కూడా మీకు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ వాళ్ళు వెళ్ళాను. నేను మామూలు కింద కూర్చున్నా. సారు కూర్చుని నన్ను పైకి రమ్మన్నారు. నేను పక్కన కూర్చోబెట్టి ఈ పిరమిడ్ హౌస్ గురించి, దాని గురించి, నా గురించి చెప్పొస్తుంది చూడండి గమ్మత్తుగా. అంటే మనం మామూలుగా ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు హైలైట్ చేస్తారు మా మాస్టర్స్ని. అది నా బాగా ఉంది. పిరమిడ్ హౌస్ గురించి చెప్పమన్నారు. చెప్పాను అనుకోండి అదిని. అట్లా అదొక అది ఒక గొప్ప గుణం, మంచి చెప్పుకోదగ్గ ఇది అనమాట సార్ యొక్క దీనిలో. తర్వాత ఒక చోట మాకు ఒక ఇక్కడ ఒక హిల్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడం అంటే నిజంగా అక్కడ ఒక వ్యక్తి అక్కడే ఉండే కానీ చనిపోయాడు. కానీ జంప్ అయ్యాడు, అతను సేవ్ అయ్యాడు. పోల్ని కొట్టడం, కారు అంతా ఇది అయింది. శాంత్ర కారు, ఇది స్విఫ్ట్ కారు మొత్తం అయిపోయింది. దానికి 60,000 ఎంత అయిన తర్వాత, కానీ లోన్ మనుషులకి నేను పక్కనే ఉన్నాను. అంటే మా డ్రైవర్ కొంచెం చిన్న కునుకుపడ్డాడు అనమాట, అయింది. సో వెనకాల మనుషులు ఎవ్వరికీ ఏం కాలేదు. అదే సందర్భం మళ్ళీ తర్వాత మన పిప్పల ప్రసాద్ గారి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు భీమవరం వెళ్తే, ఏమయ్యా ఏదో ఫీట్లు చేస్తున్నావు అంట అని చెప్పారు. చూడండి, ఎవరు చెప్పారు, ఎవరు చేయలేదు. అలాగే ఆయన కూడా డ్యూరింగ్ వాళ్ళ సర్వీస్లో కూడా ఆ జీప్ 3 పల్టీలు కొట్టిందంట, ఏం కాలేదు. అది అంటే మనం చెప్తారు అనమాట, మన పని ఇంకా ఎదురుంది, ఎప్పుడే వెళ్ళడానికి లేదని. అదొక సూచన అనమాట అండి. ఈ పిరమిడ్స్ రావడం, ఈ పిరమిడ్ హౌస్ ఇలా రావడానికి కారణం, ముందు ఆ పెంట్ హౌస్, ఇంకో హౌస్, ముందుకి ఎదురు ఇది ఉండగా అక్కడ ఎందుకుంటాం. ఇవన్నీ గొప్ప కాన్సెప్ట్స్. పత్రిజతోటి ప్రయాణం ఎప్పుడున్నా సరే ఈ మేడంకి బాగా అట్రాక్ట్గా ఏంటంటే ఈవిడ పాటలు పాడుద్ది. ఎక్కడ దూరంగా ఉండి రమ్మని దూరంగా ఉంటుంది, కానీ పని కట్టుకుని పిలుచుకుని పక్కన కూర్చోబెట్టిన అంత క్లాసిక్గా ఒక పాట పాడంటారు అనమాట. అంటే ఒక ఈ కనెక్టివిటీ అండి, ఇవన్నీ ఈ సోల్ కనెక్టెడ్ అవన్నీ ఉంటాయి అటువంటి వాళ్ళే. అలాగే ఇప్పుడు మా కింద ఇంట్లో లక్ష్మీ సునీత వచ్చింది. నేనేమన్నా అంటే ఆవిడ కూడా మంచి పాటలు పాడుద్ది. మన రాఘవరావు గారికి బాగా మంచి ఇది. పత్రికతో 1 ఇయర్ ఉన్నా కూడా చాలా ఎంతో అనుభవాలు పొందింది. కానీ ఏంటంటే విషయం, ఇప్పుడు ఏంటంటే మొన్న విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, అక్కడ కూడా అని అమ్మ పాటలు చాలా ఉన్నాయి. అమ్మ పాట అమ్మాయి నోట ఈ పూట ప్రతి పూట పాడాలని ఒక నా సంకల్పం. అలాగే జరుగుతున్నాయి. హ్యాపీగా ఉంది లైఫ్. ఉన్న కొద్ది ఇంకా ఎంత తప్పన అనమాట మా కింద అమ్మాయికి కూడా. ఇక్కడ ఏంటంటే అమ్మ లేదు, కానీ అమ్మాయిలు వీళ్ళందరినీ స్పిరిచువల్ డాటర్స్ అండ్ గ్రాండ్స్ అని ఒక గ్రూప్ ఉంది. ఇలా జరుగుతుందండి నా జీవితం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి అమ్మ గురించి ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దామండి. మరి ఈరోజు అమ్మ మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దామండి. నా ఎదురుండా చూస్తూనే ఉంది ఆవిడ. రైట్, వెల్కమ్.
ఈ ప్రపంచానికి మాతృమూర్తిగా అందరికీ సేవా దృక్పథంగా ఎంతో స్ఫూర్తినిస్తూ ఎంతో మంది జీవితాలలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి ఎంతో మంది జీవితాలలో వెలుగును ప్రసాదించిన కల్పన మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ లోకంలో ఉన్నా సరే మనందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనుగ్రహం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా 2 చేతులు విడదీసి మరి ఇంతటి అద్భుతంగా మనకి ఆత్మజ్ఞానాన్ని అందించిన మన మూర్తి సార్కి పత్రిజీ మహిళా చైతన్యం కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. మరి చాలా అద్భుతంగా పత్రి సార్తో ప్రయాణం అంటే మాటలు కాదు, మరి ఫస్ట్ నుంచి కూడా ఉండి ఎక్కడ పత్రి సార్ వచ్చినా అక్కడ అందరం ఉండేవాళ్ళం అండి. అంటే సారు మేడం గారు ఇంకా ముందు 2004 అంటే మాకంటే ఇంకా 4 సంవత్సరాల ముందు నుంచి ఉండి ఆయన అందించిన జ్ఞానాన్ని మనందరికీ కూడా అద్భుతంగా అందించారండి. మరి ఎంతో స్ఫూర్తిదాయకం. మరి పిరమిడ్ హౌస్ అంటే కూడా మాటలు కాదండి. మరి ఆ చుట్టూతా కూడా మేము ధ్యానంలోకి వెళ్ళిన కొత్తలో అక్కడ ఏ ఇళ్ళు లేవండి. అవన్నీ కూడా చెరువుల చేపలు. సాయంత్రం అయ్యేటప్పటికి కప్పలు అరుపులతోటి ఉండేది. కానీ పగలంతా ప్రశాంతకరమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉండేదండి. మరి ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద ప్లాట్లు అయిపోయినాయి. మరి పిరమిడ్ హౌస్ చూడలేని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే తప్పకుండా వెళ్ళి పిరమిడ్ హౌస్ చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఇంకా ఎవరైనా సార్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. మరి సమయం అవుతుంది. ఓకే, మాట్లాడండి లక్ష్మీ టీచర్ గారు, మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈరోజు సత్పురుషులైన కల్పన మేడం సందర్భంగా ఎంతో చాలా గొప్పగా జీవించారండి. ఆమె ఆ మేడం గారి ఆదర్శంగా తీసుకోవాలి. ఆవిడ చివరి కూడా